కుడి చేతి పుత్రుడిగా మార్చుకోమని కన్నీరు కార్చాడు యాకోబు. ఆ మాటను ప్రభు నాకు మాట్లాడినప్పుడు, ప్రార్థించే తండ్రులుంటే, చేతులెత్తే తండ్రులుంటే, మొర్ర పెట్టే తండ్రులుంటే, తమ బిడ్డలను తండ్రి వైపు ఎత్తి పట్టుకునే తండ్రులుంటే, ఎవడైనా బెనోనిగా పుట్టొచ్చేమో కానీ బెనోనిగా బతికే అవసరం లేదు. వాడు బెన్యామీనుగా మారిపోతాడు. పుట్టడం పేదవాడిగా పుట్టడం, శాపంతో పుట్టడం, కర్మతో, దరిద్రంతో, ఇబ్బందులతో, బలహీనతో, రోగాలతో పుట్టొచ్చు, కానీ అదే స్థితిలో కొనసాగాల్సిన అవసరం ఉండదు. కుడి చేతి పుత్రుడిగా మహారాజుగా మారుతాడు. ప్రార్థించే తండ్రులుంటే, చేతులెత్తే తండ్రులుంటే అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను సంతోషించినంతలోనే నాకు ఒక సందేహం వచ్చింది. మరి అందరి తండ్రులు ప్రార్థించే తండ్రులు కాదు కదా. చాలామంది బిడ్డలకు అసలు యేసును నమ్మని తండ్రులు ఉన్నారు కదా. దరిద్రానికి యేసును నమ్మిన మందిరానికి వెళ్ళే తండ్రుల్లో కూడా ప్రార్థించని తండ్రులే కుప్పలు తెప్పలు తెచ్చారు కదా. ఇంత కఠినమైన భాష వాడినందుకు మన్నించండి. క్రైస్తవుడు అవి కూడా ప్రార్థన చేయకపోతే నీకు అంతకన్నా గౌరవ పదం ఇవ్వడానికి నాకు మనసు లేదు. అరే, క్రైస్తవుడు అంటేనే ప్రపంచంలో, క్రైస్తవేతర ప్రపంచం కూడా క్రైస్తవుడు అంటేనే ప్రార్థన చేసేవాడు అనే భావన ఫిక్స్ అయిపోయి, నేను క్రైస్తవుడు అనగానే మా కోసం కూడా ప్రార్థన చేయండి అంటారు. నీ పేరుంటేనే ప్రార్థన అని ప్రపంచం భావిస్తూ నువ్వు తిని పడుకుంటున్నా అవసరం లేదంతా. నచ్చకపోయినా, రోషం వచ్చినా, కోపం వచ్చినా ప్రార్థన చేయి, తప్పేమి లేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మీకు మనవి చేస్తున్నాను, మరి అందరికీ ప్రార్థించే తండ్రులు ఉన్నారు కదా, వాళ్ళ బతుకేంది, వాళ్ళ కర్మేంది, అంతేనా అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, అందుకే కదా ఆత్మీయ తండ్రులను ఏర్పాటు చేశాను. మీ బాధ్యత ఉంది, మీరు వారి కోసం నమ్మకంగా చేతులు ఎత్తాలి. ఇది మీ డ్యూటీ అని ప్రభు మాట్లాడితే, నేను మరొకసారి, అప్పటికే ఎన్నో ఏండ్లుగా సేవలో ఉన్నా, తిరిగి ప్రభు మాకు అప్పగించిన బిడ్డల కొరకై నమ్మకంగా చేతులు ఎత్తుతున్న జీవితాన్ని మరలా ప్రభుకు సమర్పించుకున్నాను. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు పరిస్థితులు ఎంత బలహీనంగా, ఇబ్బందికరంగా ఉన్నా నమ్మకంగా దేవుని ఎదుట ప్రభు మాకు అప్పగించిన బిడ్డల కోసం చేతులు ఎత్తడం మేము మానటం లేదు. దేవుని ఎదుట మా కన్నీరే దానికి సాక్షి. బిడ్డలారా, దేవుని ప్రజలారా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మిమ్మల్ని గెలిపించుటకు చేతులు ఎత్తడానికి దేవుడు కొంతమందిని లేవనెత్తాడు. మీ కుటుంబ జీవితాల్లో, మీ బిడ్డల చదువుల్లో, మీ ఆత్మీయ జీవితాల్లో, వాళ్ళ వివాహ బంధాల్లో, ఉద్యోగ జీవితాల్లో, వ్యాపార రంగంలో నానాటికి సవాళ్ళు, కాంపిటీషన్స్ ఎక్కువైపోయి, వ్యతిరేకతలు ప్రబలిపోయి, కక్ష కార్పణ్యాలు తప్ప ఏమీ లేని ఒక దుర్మార్గ వాతావరణం ఉన్న పాపిష్టి సమాజంలో ఇక నెగ్గుకు రాలేవు అనేంత నైరాశ్యమ బిడ్డలను అలుముకుంటున్న కాలంలో కలవరపడకండి. మీ కొరకు చేతులెత్తే వారిని దేవుడు లేవనెత్తాడని మీ జ్ఞాపకం చేస్తున్నాను. టీవీలలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వెబ్సైట్స్లో, సామాజిక మాధ్యమాలలో కనబడుతున్న వారు మాత్రమే దైవజనులు కాదు నాన్న. మీ కొరకు చేతులెత్తుతున్న సేవకులు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోమని నేను ప్రభు పేట మీకు మనవి చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. పాలెములో కనపడలేదు కనుక మోషే లేడా? పాలెములో లేడు కనుక అహరోను లేడా? పాలెములో కనబడలేదు కనుక హూరు లేడా? పాలెములో ఉన్న వారి కొరకే వాళ్ళు ప్రభు పాదాల దగ్గర ఉన్నారని మర్చిపోవద్దు. పొద్దుగూకులు ఇంటి చుట్టూ తిరిగేవాడే సేవకుడా? పొద్దుగూకులు విజిటింగ్ వచ్చినోడే సేవకుడా? పొద్దుగూకుల ఆ తెర మీద కనపడినోడే, యూట్యూబ్లో కనపడినోడే సేవకుడా? కాదు కాదు కాదు. हमारी लाइफ के बहुत सारे गोल्स, మీ కుటుంబ జీవితాల్లో, మీ బిడ్డల చదువుల్లో, మీ ఆత్మీయ జీవితాల్లో, వాళ్ళ వివాహ బంధాల్లో, ఉద్యోగ జీవితాల్లో, వ్యాపార రంగంలో నానాటికి సవాళ్ళు, కాంపిటీషన్స్ ఎక్కువైపోయి, వ్యతిరేకతలు ప్రబలిపోయి, కక్ష కార్పణ్యాలు తప్ప ఏమీ లేని ఒక దుర్మార్గ వాతావరణం ఉన్న పాపిష్టి సమాజంలో ఇక నెగ్గుకు రాలేవు అనేంత నైరాశ్యమ బిడ్డలను అలుముకుంటున్న కాలంలో కలవరపడకండి. మీ కొరకు చేతులెత్తే వారిని దేవుడు లేవనెత్తాడని మీ జ్ఞాపకం చేస్తున్నాను. టీవీలలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వెబ్సైట్స్లో, సామాజిక మాధ్యమాలలో కనబడుతున్న వారు మాత్రమే దైవజనులు కాదు నాన్న.
మీ కొరకు చేతులెత్తుతున్న సేవకులు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోమని నేను ప్రభు పేట మీకు మనవి చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. పాలెములో కనపడలేదు కనుక మోషే లేడా? పాలెములో లేడు కనుక అహరోను లేడా? పాలెములో కనబడలేదు కనుక హూరు లేడా? పాలెములో ఉన్న వారి కొరకే వాళ్ళు ప్రభు పాదాల దగ్గర ఉన్నారని మర్చిపోవద్దు. పొద్దుగూకులు ఇంటి చుట్టూ తిరిగేవాడే సేవకుడా? పొద్దుగూకులు విజిటింగ్ వచ్చినోడే సేవకుడా? పొద్దుగూకుల ఆ తెర మీద కనపడినోడే, యూట్యూబ్లో కనపడినోడే సేవకుడా? కాదు కాదు కాదు. పాలెములో ఉండవలసిన వారు ఉన్నారు, ప్రభు పాదాల దగ్గర మీ కొరకే గడుపుతున్న వారు కూడా ఉన్నారు. ఒక్కసారి బేరీజ్ వేసుకో. ఇప్పటి వరకు నువ్వు సాధించిన విజయాలు నీ బలాధిక్యం వల్ల వచ్చినవేనా? పొందుకున్నటువంటి మేలులన్నీ నీవు విత్తి కోసుకున్నవేనా? అనుభవిస్తున్న ఆశీర్వాదములన్నీ నీ అర్హతను బట్టి ఆపాదించబడినవేనా? దేవుని కృప నీ పట్ల హెచ్చగునట్లుగా నీవు దుఃఖపడిన ప్రతి సందర్భములో చేతులెత్తిన వారు లేరా? అయ్యో, నేను ఈ మాట అంటే ఎవరు కోపపడొద్దు దయచేసి. నా చేతులు జోడిస్తున్నాను మీకు. వేదికలకి ఎవరే కనబడుతున్నారు కానీ చేతులు ఎత్తి ఎవరు కనబడటం లేదు నాన్న. చాలా దుఃఖంతో ఈ మాట చెప్తున్నా నేను, చాలా దుఃఖంతో. వేదికలకి ఎవరే కనపడుతున్నారు కానీ చేతులు ఎత్తేవారు కనపడటం లేదా? క్రైస్తవులారా, ఏం మీకు వాక్యం తెలీదా? మీరు దేవుని బిడ్డలు కాదా? చిన్నప్పటి నుంచి విన్న సందేశాలు కాదా? నేను పాలెములో పోరాడుతున్న యెహోషువని ఏమి తక్కువ చేయటం లేదే, కానీ బ్యాకప్ చూడమని కోరుతున్నాను. ఆ బలమునకు కారణం ఏంటో గమనించమని కోరుతున్నాను. పాలెములో పోరాడుతున్న యెహోషువకు తోడుగా ఉండొద్దని చెబుతున్నాను నేనేమన్నా? అయ్యో, ప్రత్యక్షముగా కార్యక్షేత్రములో మీకు తోడుగా నిలబడుతున్నటువంటి దైవజనులందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. కానీ మీతో ఉన్నవాడు ఒక్కడు, మీ వెనుక ఉన్నవాళ్ళు ముగ్గురు. ఎట్లా మర్చిపోతారు నాన్న? ఒక సిస్టమ్ ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది. మీకు ఆ చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేలా చెప్తాను. ఈరోజు నా గూగుల్ ఓపెన్ చేస్తారు, సర్చ్ ఇంజిన్ దగ్గర పోతారు, నచ్చింది కొడతారు, కొడుతున్నది నేను కొన్న బ్రాండ్ ఫోన్ కనపడుతుంది, నేను వేసుకున్నటువంటి ఆ టెలికమ్యూనికేషన్ యొక్క ఆడెవడో కనపడతాడు ఒక్కడు. ఈ రెండింటి వల్లే మొత్తం కథ నడుస్తోంది అనిపిస్తుంది. కానీ దాని వెనుక ప్రయాసపడుతున్న వాళ్ళు, నువ్వు కోరిన సమాచారం కనీసం 10 సెకండ్స్ కూడా తీసుకోకుండా నీ ముందుకు తెచ్చిపెట్టడానికి ప్రయాసపడుతున్న 3 షిఫ్ట్లో పనిచేస్తున్న వేల మంది ఇంజనీర్లు ఉన్నమాట నిజం కాదా? సేవ కూడా అట్లాంటిదేనని, నీ ఎదురుగా ఉన్నవాడు ఒక్కడని, నీతో నిలిచినవాడు ఒక్కడని, నీ వెనుక ముగ్గురు ఉన్నారని, వాళ్ళందరి యొక్క సంయుక్త ప్రయాస మీ విజయమునకు హేతు అవుతుందని, నాతో ఉన్నవారు మాత్రమే కాదు నా వెనుక కూడా నా కొరకు ఉన్నారు కొందరనే ధైర్యంతో మీరు ముందుకెళ్ళాలని నేను ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇది మేము ప్లాన్ చేసింది కాదు, దేవుడు ఆజ్ఞాపించిన క్రమం ఇది. ఎలా అయితే బాగుంటుందని ఎవరో ఒక కంపెనీ యజమానికి వచ్చిన థాట్ కాదు, ఇది దేవుడు నియమించిన క్రమం. ఇది మోషే, నువ్వు కొండ మీద నిలబడు, వాళ్ళ కోసం చేతులెత్తో, హోరో మీరు సపోర్ట్ చేయండి, నానా యెహోషువను వెళ్ళు యుద్ధం చేయి, పాలెములో నిలబడు. ఈ క్లాసిఫికేషన్ అంత ఎవరు చేశారు? నువ్వు ఇట్లా చేయి, నువ్వు నిలబడు, నువ్వు వాదుకో, నువ్వు యుద్ధం చేయి. కూర్చొని మాలో మేము మంత్రాలు చేసుకున్న ప్లానింగ్ కాదు ఇది. దీస్ ఆర్ ద డైరెక్షన్స్ ఫ్రమ్ హెవెన్, ఫ్రమ్ ద గాడ్ ఆల్మైటీ. ఇది నేరుగా దేవుని వద్ద నుండి వచ్చినటువంటి ఒక సూచన, వ్యూహాత్మకమైన పోరాటం ఇది. ఏమయ్య గారు వాక్యం చెప్తుంటే మంచిగా అనిపిస్తుంది, వింటుంటే కొంచెం ధైర్యం అనిపిస్తుంది. ఇంటికి పోయినాక మా పరిస్థితులు మా కళ్ళ ముందు కనపడితే చాలా దిగులు అనిపిస్తుంది. నేను చెప్పేది అదే నాన్న,
నీతో నిలబడిన వారు, నీ ప్రక్కన నిలబడిన వారు ఒక్కరు గాని, నీ వెనుక చేతులు ఎత్తుచున్న వారు, ప్రయాసపడుతున్న వారు ముగ్గురు ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ, నీ బలం 1:3 అను అంటే ఏంటిది? పక్కన ఒకడు, వెనుక ముగ్గురు ఉన్నారు. నీకు బేఫికర్ ముందుకెళ్ళిపో, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేదా ఒక గాడిద తన వంతు పాత్ర పోషించిందా లేదా? మాట్లాడాలి మీరు. మీ మౌనం నశించునుగాక, మీ నోర్లు తెరవబడునుగాక. చెప్పండి హల్లెలూయా. ఒక గాడిద కూడా తన పాత్ర పోషించిందా లేదా? అరే, ఒక సచ్చిన గాడిద దవడ ఎముక కూడా వాడబడిందా లేదా? ఒక చిన్న చేప వాడబడిందా లేదా? ఒక ఏటి రాయి వాడబడిందా లేదా? ఒక చేతి కర్ర వాడబడిందా లేదా? అరే, అన్ని ఎత్తుకెళ్ళిపోయే కాకి వాడబడిందా లేదా? మనం ఏం తక్కువ మరి? అయ్యే బేబత్సం మనకన్నా. కొత్త నిబంధనలో స్వయంగా యేసునాథుడు చెప్పిన మాట, మీరు వాటికంటే శ్రేష్ఠులని కదా. మీకు డౌట్ ఉంటే పలకబాకండి, నమ్మకం ఉంటే మాత్రం పలకండి. నేను చెప్పిన మాట ఆగో, నేను ఆమెనని చెప్పలేదుగా. నేను చెప్పిన మాట పలకమంటే ఆమెనంట. బరువెక్కున గుండెతో చెప్తున్నాను. ఎవరికో అయితే అర్థం చేసుకునే అవసరం ఉండదు, మీకు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా బతకాలి? చాలా కష్టం అనిపిస్తుంది కదా. అప్పులోడు ఇంటి మీదకి వచ్చి అరిసినట్టుగానే ఇంటి వాళ్ళు ఇస్తే ఆడు ఏమైపోవాలి? అప్పులోడు కంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడికి అవసరం, పైసలు ఇచ్చాడు, నీ కష్టానికి అడ్డుపడ్డాడు, మళ్ళీ ఇవ్వాలి. అది న్యాయమైన డిమాండ్. వాడు కోప్పడితే కూడా న్యాయమైన కోపం అది. కానీ ఇంటోడి తిప్పలు నీకు తెలియదా? నువ్వు కూడా అదే మాట మాట్లాడితే వాడు వచ్చి శాతగానోడని, నువ్వు కూడా శాతగానోడని సాగు కోరుతున్నావా? నేను చెప్పేది ఇంటి అప్పులు, ఇంటి ఆడపిల్ల మాటల గురించి కాదు, సంఘ బిడ్డల కోసం, క్రైస్తవుల కోసం చెబుతున్నాను నేను. అరే, అన్యుడు దూషించి, క్రైస్తవ వ్యతిరేక దూషించి, శత్రువు దూషించి, నువ్వు కూడా దూషించి ఇట్లా అయిపోయి కదా. హెబ్రీ పత్రిక 10లో అంటాడు, ఒక విధమును చెప్పిన ఎడల మీరు 10 మందిలో ఆరడి పరితిరి అన్నాడు. ఆ పదం ఎందుకు వాడాడు? మీరు 10 మందిలో ఆరడి పడితిరి అంటే ఇజ్జత్ పోయిందని, రోడ్డు మీద పడ్డారు, సిగ్గుపడాల్సి వచ్చిందని, తల తెచ్చుకోవాల్సి వచ్చిందని, ఎవడ పడితే వాడి గురించి మాట్లాడేసాడని. నేను మళ్ళీ చెప్తున్నాను, చేతులు దించుటకు కారణము విసుగు కాదు, నిర్లక్ష్యం కాదు, ఇక జాలే అని కాదు, వాళ్ళ సావనాలు సావని అని కాదు, ఎవడ పడితే వాడి గురించి మాట్లాడేసాడని. నేను మళ్ళీ చెప్తున్నాను, చేతులు దించుటకు కారణము విసుగు కాదు, నిర్లక్ష్యం కాదు, ఇక జాలే అని కాదు, వాళ్ళ సావనాలు సావని అని కాదు, భారం తగ్గటం లేదు, ఓపిక తగ్గుతుంది. నేను చెప్పేది ఆరోగ్యం గురించి మాత్రమే కాదు సుమా, మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను బిడ్డలారా. నా మళ్ళీ దుఃఖకరమైన ప్రశ్న, ఒక రాత్రులు నిద్ర పట్టనివ్వని ప్రశ్న ఏంటి తెలుసా? బరువెక్కి చేతులు దించి అమ్మోని కంగారు పడి మళ్ళీ చేతులు పైకెత్తే లోపు నేల కొరిగిన వారి, ఓడిపోయిన వారి ప్రాణములోకి ఎవరు లెక్క చెప్పాలి? వెంటనే హోరోలు వచ్చారు, గబగబా చేతులు ఎత్తారు, ఓ రాయేశారు, కూర్చోబెట్టారు, మళ్ళీ విజయం వచ్చింది. ఇదంతా నేను జరుగుతును. నా ప్రశ్న అంతవరకు పోవటం లేదు. ఆల్రెడీ కొందరు ఓడారు కదా, వాళ్ళ సంగతి ఏంటంటున్నా నేను. ప్రమాదమును గమనించిన హోరోలు త్వరగా వచ్చారు, రాయి వేసి కూర్చోమన్నారు, చేతులు ఆదుకున్నారు,